రైట్ బెట్టింగ్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతమైంది. సినీ ప్రముఖులను పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సో ఇవాళ హైకోర్టు విష్ణుప్రియ పిటిషన్ పై విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ వివాదంలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిల పేర్లు తెర మీదకొచ్చాయి. వారితో పాటు పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగానే యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. విష్ణుప్రియ ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా విపరీతంగా పోస్టింగ్లు పెట్టినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం పోలీసులు ఆమెను విచారించారు. విష్ణుప్రియ మొబైల్ కూడా సీజ్ చేశారు. విచారణలో భాగంగా విష్ణుప్రియ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున డబ్బు తీసుకున్నట్లు అంగీకరించారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్లను ఆమె ప్రమోట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు కూడా అంగీకరించారు. సో ఈ క్రమంలో పోలీసులు విష్ణుప్రియ బ్యాంకు స్టేట్మెంట్ ను కూడా తీసుకున్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియను ఆదేశించారు. రైట్ తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. ఇక మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. ఇక మహిళలకు ఇస్తామన్న 2500 తులం బంగారం, స్కూటీ హామీలు అమలు చేయాలని మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. సో మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ వద్ద అయితే హై టెన్షన్ నెలకొంది అన్నట్టుగా కనిపిస్తోంది. సో బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు అసెంబ్లీ ముట్టడికి యత్నం చేయడం జరిగింది. అసెంబ్లీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళలకు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయాలని చెప్పి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి నేతృత్వంలో మహిళలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం జరిగింది. అక్కడ ఇప్పటికే 3 అంచెల భద్రత ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. అయితే ఇటు పోలీసులకు ఇటు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం జరిగింది. అక్కడ 2 బృందాలుగా వచ్చినటువంటి మహిళా బృందాలు అసెంబ్లీ ముట్టడికి అయితే తీవ్రంగా యత్నించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు, వెంటనే వాటిని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా బడ్జెట్ లో మహిళలకు తగినంతగా నిధులు కూడా కేటాయించలేదు. ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం లేదు అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మహిళలకు 2500 ఆర్థిక సాయం ప్రతి నెల, అదేవిధంగా ఇటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం, అదేవిధంగా ఇటు కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు స్కూటీల ఇస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలి, ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి బీజేపీ మహిళా నేతలైతే అసెంబ్లీకి ముట్టడికి అయితే యత్నించడం జరిగింది. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ ఉన్న వాళ్ళను అడ్డుకొని పోలీసులు వాహనాల్లో ఎక్కించి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు అయితే వారిని తరలించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. పిటిషనర్ల తరపు వాదనలు పూర్తి అయ్యాయి. కౌశిక్ రెడ్డి తరపున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. ఇక కేటీఆర్ తరపున శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. తదుపరి విచారణలో ప్రతివాదుల వాదనలు వినే అవకాశం ఉంది. ఇక అంతకు ముందు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనబుల్ టైం అంటే పదవి కాలం పూర్తయ్యే వరకు కాదు కదా అని ప్రశ్నించారు. మొదటి ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందన్నారు. మొదటి ఫిర్యాదు తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసు కూడా ఇవ్వలేదని, నిర్ణయం తీసుకోవడానికి తగిన టైం ఉండాలి కదా అని అన్నారు. ఇక కౌంటర్ దాఖలుకు ప్రతివాదులు మరింత సమయం కోరారు. దీంతో ప్రతివాదులపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని ధర్మాసనం సూచించింది. ఇక దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా దానం కొనసాగిస్తున్నారన్నారు. అడ్వకేట్ శేషాద్రి నాయుడు, సుందరం అలాగే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కనీసం స్పీకర్ నోటీస్ కూడా ఇవ్వలేదని, స్పీకర్ తమ ఫిర్యాదుపై కనీసం స్పందించలేదన్నారు. అయితే ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించామని, అయితే ఎమ్మెల్యేలపై కూడా విచారణకు 4 వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించిందని సుప్రీంకోర్టుకు విన్నవించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదుల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సైదుల్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, పార్టీ ఫిరాయింపుల కేసు ఏప్రిల్ 2వ తారీఖుకి వాయిదా పడింది. ముఖ్యంగా 2 గంటల పాటు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల కేసుని విచారించినటువంటి డిసెంబర్ ధర్మాసనం సుప్రీంకోర్టు ముఖ్యంగా అనేక కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎందుకు చర్యలు స్పీకర్ తీసుకోవడం లేదనేది ప్రధానంగా ప్రశ్న. దానిలో భాగంగా జస్టిస్ బిఆర్ గవాయ్, అదేవిధంగా అగస్టిన్ జార్జీలతో కూడినటువంటి డిసెంబర్ ధర్మాసనం 2 గంటల పాటు ఈ కేసును విచారించింది. అయితే పార్టీ ఫిరాయింపుల తరపున ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్తో పాటుగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ సుందరం, అదేవిధంగా కేటీఆర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ శేషాద్రి నాయుడు మధ్య ఉన్నటువంటి వాదనలు 2 గంటల పాటు విన్న తర్వాత ఏప్రిల్ 2కి వాయిదేసింది. అయితే ఈ యొక్క విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. ఎందుకు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ సరైన సమయంలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది కూడా వివరణ కోరింది. ఎందుకంటే వాస్తవంగా స్పీకర్ అదే తుది నిర్ణయం అయినప్పటికీ కూడా, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్దే తుది నిర్ణయం అయినప్పటికీ కూడా సకాలంలో చర్యలు తీసుకోకపోవడం కారణాలు ఏంటనేది కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాంతో పాటుగా ఇక ఇప్పటికే అనేక సార్లు సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది కాబట్టి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసలు నోటీసులు ఇచ్చారా లేదా అని కూడా మరొకసారి ప్రశ్నించింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొందరు, ముఖ్యంగా అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా చేసినటువంటి దానం నాగేందర్, ఆయన పార్టీ ఫిరాయింపుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారని చెప్పేసి కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ సుందరం వాదన వినిపించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చర్యలు మీరు తీసుకుంటారా లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పేసి మరోసారి సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి సో ఏప్రిల్ 2కి వాయిదా వేసింది. కాబట్టి సో ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. దాంతో పాటుగా ఇక అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టు కూడా కొంత సమాధానం చెప్పారు. కాబట్టి సో ఆ సమాధానానికి సంబంధించి ఏప్రిల్ 2వ తారీఖు లోపు ఖచ్చితంగా ఇటు స్పీకర్ గాక పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం సుప్రీంకోర్టు తదుపరిగా యాక్షన్ కూడా, అంటే వేటు కూడా వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈ యొక్క పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు అభివృద్ధి కోసమే పార్టీ మారని చెప్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనేది కూడా మొత్తం వాస్తవాలతో కూడినటువంటి ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు బీఆర్ఎస్ పార్టీ ఉంచింది. కాబట్టి సో ఖచ్చితంగా వేటు పడితే మాత్రం ఈసారి దానం నాగేందర్ పైన వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయన పార్టీ ఫిరాయించడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి లోక్సభగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి సికింద్రాబాద్ నుంచి. సో ఆ యొక్క ఆధారాలన్నీ కూడా
సుప్రీంకోర్టు ముందు ఉంచారు కాబట్టి సో ఖచ్చితంగా వేటు పడితే మాత్రం మొదటిగా దానం నాగేందర్ పైనే పడే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత ఇక స్పెషల్ లీవ్ పిటిషన్ ముఖ్యంగా ఈ దానం నాగేందర్ పైన అదేవిధంగా కడియం శ్రీహరి పైన తెల్లం వెంకటరావు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ ఉంది కాబట్టి సో ఏప్రిల్ 2వ తారీఖు మాత్రం ఖచ్చితంగా ఈ స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మాత్రం సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 2కి వాయిదా వేసింది. ఇటు ఇరుపక్షాల వాదనలపై అయితే నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టి అలాగే తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటారు? రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సైదులు. ఇక చిట్చాట్ లో ఎమ్మెల్యే రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలన్నారు. భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వహించానని కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే హోంమంత్రి పదవి అంటే ఇష్టమని రాజగోపాల్ రెడ్డి మనసులో మాట చెప్పారు. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదన్నారు. ఇక చిట్చాట్ లో ఎమ్మెల్యే రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలన్నారు. భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వహించానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే హోంమంత్రి పదవి అంటే ఇష్టమని రాజగోపాల్ రెడ్డి మనసులో మాట చెప్పారు. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. అయితే ఇటు ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదన్నారు. కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సురేష్ పై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటు పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో 15 రోజుల్లో జవాబు ఇవ్వాలని పేర్కొంది. కడపలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 49 డివిజన్లను సొంతం చేసుకుంది. దీంతో సురేష్ బాబును మేయర్ గా ఎన్నుకున్నారు. అయితే కడప కార్పొరేషన్ లో పలు కాంట్రాక్టులను కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటు సురేష్ బాబు అవినీతిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాంట్రాక్టుల విషయంలో వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఇక ఈ విచారణ పూర్తి కావడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. ఇక కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక సురేష్ పై వచ్చిన ఆరోపణలపై అయితే విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుధీర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా కడప మేయర్ సీట్ పైన హాట్ గా డిస్కషన్ జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డికి జనరల్ బాడీ మీటింగ్ లో తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, పోడియం పైన సీటు కేటాయించట్లేదంటూ ప్రతి మీటింగ్ ను కూడా ఆమె అడ్డుకుంటున్న నేపథ్యంలో మేయర్ గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలపైన ప్రభుత్వం దృష్టి సారించింది. మాధవిరెడ్డి ఫిర్యాదుతో ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. అందులో కొన్ని అక్రమాలు వెలుగు చూసినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మేయర్ గా ఉన్నటువంటి సురేష్ బాబు తన సొంత కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుతో కడప కార్పొరేషన్ లో కొన్ని సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేశాడు. అది మున్సిపల్ యాక్ట్ ప్రకారము, అది నిబంధనలకు విరుద్ధము. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేరుతో
ఉన్నటువంటి కంపెనీతో ఎలాంటి పనులు చేయకూడదు, కాంట్రాక్టర్ అవతారం ఎత్తకూడదు అన్నది నిబంధన. ఆ నిబంధన ప్రకారము ఇతనికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది, షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల లోపల వివరణ ఇవ్వండి, మిమ్మల్ని ఎందుకు పదవి నుంచి తొలగించకూడదో వివరణ ఇవ్వాలంటూ కూడా ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయితే తనకు ఇంకా నోటీసులు అందలేదని, నోటీసులు అందిన తర్వాత స్పందిస్తానని మేయర్ చెప్తూ ఉన్నాడు. ఇప్పటికే జనరల్ ఫండ్స్ నుంచి 33,65,000 రూపాయలు విలువ చేసే కొన్ని సీసీ రోడ్ల నిర్మాణ పనులు మేయర్ కు కుటుంబానికి చెందినటువంటి కాంట్రాక్ట్ కంపెనీ చేసినట్లుగా విజిలెన్స్ వివరాలు సేకరించడంతో కంప్లీట్ గా ఈయన పైన చర్యలకు సిద్ధమైంది. అయితే నోటీసులు అందిన తర్వాత మేయర్ సురేష్ బాబు ఇచ్చే వివరణతో సంతృప్తి చెందకపోతే చట్ట ప్రకారం ఆయన్ను పదవి నుంచి తొలగించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే తదుపరి మేయర్ ఎవరిని పెట్టాలి అన్న కోణంలో కూటమి పార్టీలు ఇప్పటికే చర్చించుకుంటూ ఉన్నాయి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన భర్త శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు కూడా దానిపైన సమాలోచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా మేయర్ పైన ఇందులో వేటు పడుతుంది అన్న కోణంలోనే వాళ్ళు పావులు కలుపుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మేయర్ కు మాత్రం గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు. దీని నుంచి, ఈ పదవీ గండం నుంచి ఆయన ఎట్లా బయట పడతారనేది మాత్రం వేచి చూడాలి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.